అవరాదంట. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్టయితే మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని తెలిసే ఉంటుంది. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడలేదంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మా పిల్లలు స్కూల్ నుంచి రావడం లేట్, అవ్వ పిన్ని వచ్చారా అని అడుగుతున్నారు. హాయ్ జషు. అవ్వ రాదంట, జ్వరం వస్తుందంట అవ్వకి, అందుకే రానని ఫోన్ చేసింది. కావాలంటే ఫోన్ చేస్తాడు. ఇక మా పిల్లలు వచ్చాక నేను మా వారు కలిసి మార్కెట్కి వెళ్ళాము. నెక్స్ట్ డే వచ్చేసి వంట మేమే చేద్దామని అనుకున్నాము. నెక్స్ట్ డే కుకింగ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకొని గ్రాసరీస్ కూడా తీసుకొని మేమైతే నెక్స్ట్ డే మేము కుకింగ్ చేసేప్పుడు వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు, హడావిడిగా అయిపోయిందంట. ఇక్కడ కొద్దిసేపు పిన్ని కొడుకు ప్రేమ చూసేయండి. ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ ఫెస్టివల్ వచ్చినట్టు మా బాబు ముద్దు పెడతాడు అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు 4కే స్టార్ట్ అయిపోయింది. 5:30కి అంతా రెడీ అయిపోయి మేమైతే కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. మా పంతులు గారు 6కి అంతా వర్క్ స్టార్ట్ చేసేయండి అని చెప్పారు. అందుకనే ముందుగా పూజ చేసి వర్క్ స్టార్ట్ చేద్దామని వెళ్ళిపోయాము. ఇక మేమైతే ఇంట్లో పూజ చేసేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాము. మా పిల్లలైతే ఇంకా పడుకొనే ఉన్నారు. టైం ఏమో 6 అయినా కానీ అసలు తెల్లారనే లేదు, చాలా చీకటిగా ఉన్నింది. ఇక నేనైతే పూజ చేసే దగ్గరికి చెప్పులు ఎందుకని చెప్పేసి వేసుకొని వెళ్ళలేదు, కానీ ఆ కడ్డీల మీద నడచడం చాలా కష్టంగా ఉన్నింది. మా వారే అన్ని పూజకు రెడీ చేస్తున్నారు కదా అని చెప్పేసి మా ఆయన చెప్పులు అయితే నేను వేసేసుకున్నాను. ఇక పూజకు అన్ని రెడీ చేసుకొని మా వారైతే పూజ చేసేసారు. పసుపు గణపతిని నీళ్ళల్లో కలిపేసి మొత్తం స్లాబ్ మీద అంతా చల్లేయమని చెప్పారు. ఇక అవన్నీ స్లాబ్ మీద చల్లేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. నాకైతే ఇలా వర్క్ జరిగే దగ్గర చూస్తూ ఉండడం అంటే చాలా ఇష్టం, కానీ ఏం చేస్తాం, లంచ్కి ప్రిపరేషన్స్ చేయాలి కదా, అందుకనే నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. లంచ్ త్వరగా ప్రిపేర్ చేసేసి వచ్చి చూద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరనే లేదు. మా చెల్లి అయితే వీడియో తీసుకొని వచ్చింది చూడక్క అని చెప్పేసి, ఆ వీడియోసే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. పూజ కంప్లీట్ అయ్యాక వర్క్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సైడ్స్ కున్న బీమ్స్ అన్నిటికీ వేసేసి ఇక బ్రేక్ఫాస్ట్ టైం అయిందని చెప్పేసి వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత మళ్ళీ స్లాబ్ వర్క్ స్టార్ట్ చేశారు. స్లాబ్ కి కాంక్రీట్ వేయడం స్టార్ట్ చేశాక మధ్యలో ఆపకూడదు కదా, అందుకని బీమ్స్ కి కంప్లీట్ అవుతూనే వాళ్ళు టిఫిన్ తినేశారు. తర్వాత స్లాబ్ కంప్లీట్ అయ్యేసరికి 12:20కి అంతా స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు మిషనరీ అంతా క్లీన్ చేసేసుకొని వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని లంచ్కి అయితే కిందికి వచ్చేసారు. ఇదంతా పని అయిపోయే వరకు 1 అయ్యింది. ఇక నేనైతే లంచ్ వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కానీ అసలు కుదరనే లేదు. మేమైతే లంచ్ కోసమని వైట్ రైస్, పప్పు, రసం, అలాగే పాయసం కూడా చేసాము. ఇంకా పెరుగు కూడా ఉంది, అప్పడాలు కూడా వేయించాము. ఇంకా తాలింపుకి వచ్చేసి మట్టికాయ తాలింపు చేసినాము. రాయలసీమలో ఏ ఫంక్షన్ అయినా కానీ బెల్లం పాయసం, అదే శనగబెల్ల పాయసం అయితే కంపల్సరీ మ్యాండేటరీ థింగ్ అనమాట. రాయలసీమ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మా అమ్మ చేసే శనగబెల్ల పాయసం అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి నెక్స్ట్ డే కూడా తినేస్తాను. ఇక్కడ కాంక్రీట్ వేసేప్పుడు ఖచ్చితంగా వైబ్రేటర్ యూస్ చేయాలి అని చెప్తున్నారు ఇప్పుడు అందరూ. అప్పుడే గ్యాప్స్ ఏం రాకుండా అంతా ఫిల్ అవుతుందంట. పిల్లర్ బాక్సులు వేసేప్పుడు కూడా ఇలా వైబ్రేటర్ పెట్టే వేశారు. నాకైతే ఈ వైబ్రేటర్ చాలా యూస్ఫుల్ అనిపించింది. ఖచ్చితంగా గ్యాప్స్ రాకుండా మీరు ఎవరైనా కొత్తగా కట్టుకుంటున్నట్టయితే తప్పకుండా యూజ్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎంత కాస్ట్ పడుతుంది, ఏవి ఎంత ఛార్జ్ చేశారు అనేవి మా వారిని అడిగి తప్పకుండా వీడియో చేసి పెడతాను. మా వారైతే ఒక బుక్కే మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏ రోజు ఎంత ఖర్చు అయింది, ఏ పనికి ఎంత అయింది అని అంతా రాసుకుంటూ ఉంటారు. మీలో ఎవరికైనా యూస్ అవుతుంది అంటే నేను తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. నేనైతే ఇంట్లో వంట దగ్గర ఉన్నాను, కానీ నా మనసంతా అయితే ఇక్కడే ఉంది. నాకైతే చాలా ఇష్టం ఇలా వర్క్ జరిగేప్పుడు చూడడం అంటే. మీలో ఎంతమందికి ఇలా వర్క్ జరిగేటప్పుడు చూడాలంటే చాలా ఇష్టం చెప్పండి. స్లాబ్ అయితే చాలా నీట్గా వచ్చింది. నైట్ ఒకసారి 7 అప్పుడు మా వారు వెళ్ళి లైట్గా నీళ్లు పట్టమన్నారని చెప్పేసి పట్టణికి వెళ్ళారు. నీళ్ళు ఎక్కడా నిలబడకుండా చాలా ఈజీగా ఫ్లో అయిపోయాయి అని చెప్పారు. స్లాబ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా ఉంది. పైన కూడా మేము ఒక రూమ్ వేసుకుందామని అనుకున్నాము, అందుకనే పిల్లర్స్ వేశారు. ఇక అందరూ లంచ్ చేసేసి వెళ్ళిపోయారు.
ఇక స్లాబ్ వేసాక మొగ్గుగా ఉండకూడదు ఇంట్లో అని చెప్పేసి ఒక లైట్ కూడా పెట్టేశారు. స్లాబ్ వేసాక నెక్స్ట్ డే అయితే ఇలా కట్టలు కట్టారు. స్లాబ్ కి వాటరింగ్ చేయడం కోసమని ఇలా కడతారు. తర్వాత మార్నింగ్ మా వారు వెళ్తుంటే మా పిల్లలు కూడా వెనకలనే వెళ్ళి మేము వాటర్ చేస్తాము, నువ్వు వీడియో తినానా అని చెప్పేసి మా పాప అడిగిందంట. అందుకని పైకి ఇచ్చేసి మా వారైతే వీడియో తీశారు. చాలా క్యూట్ గా ఉంది కదా. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు మనం కొత్త ఇంటికి వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకైతే చాలా నచ్చిందంట. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు మేము ఉండే రెంట్ హౌస్ లో సపరేట్ రూమ్ అంటూ ఏం లేదు. ఇక్కడైతే వాళ్ళకు ఒక రూమ్ ఇస్తామని చెప్పాము. అందుకని వాళ్ళ ఎక్సైట్మెంట్. పిల్లలంటే అంతే కదా, వాళ్ళకి ఏదైనా ఇస్తాము అని చెప్తే వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. మా పిల్లలు రోజు స్కూల్ నుంచి వచ్చాక అయితే తప్పకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేసి వస్తూ ఉంటారు. మేము రెంట్కుండే ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర. మేము ఇప్పుడు కట్టుకుండే ఇల్లు అయితే 2 minutes లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక ఫ్రంట్ ఎలివేషన్ కి స్టెప్స్ కి అయితే ఇలా పట్టలు కప్పారు వాటర్ పట్టడం కోసమని. మనం ఎంత వాటర్ చేసా గానీ ఎక్కువసేపు ఉండవు కదా, అందుకని ఇలా పట్టలు వేసి వాటరింగ్ చేయడం వల్ల ఎక్కువసేపు డ్రై అవ్వకుండా ఉంటాయి. నేనైతే ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరి మీద చేయిస్తే బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఐడియాస్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ అండ్ ఆల్సో కమెంట్ an idea for doing prank video. Bye.